ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి మనం ఎక్కడున్నామండి, అష్టావక్రుని దానికి సంబంధించి ఉన్నాం కదా. రైట్. జనక మహారాజుతో మాట్లాడుతున్నాడు. రాజు పలికాడు, నీవు వాదంలో తలపడే వాని శక్తి తెలియక కుతూహల పడుతున్నావు. ప్రతివాదుల శక్తి తెలిసిన వాడే ఇలా మాట్లాడాలి. వేదాంగాలు చదివిన చాలామంది బంది ప్రభావాన్ని గుర్తించారు. బంది వాదబలాన్ని తెలియక జయించాలి అని భావిస్తున్నావు. ఇంతకు పూర్వం బంది వద్దకు వచ్చిన వారంతా సూర్యుని ముందు తారల వలె ఓడిపోయి వెళ్ళారు. జ్ఞానోన్మత్తులైనటువంటి బ్రాహ్మణులు ఎంతోమంది బందిని జయించాలని వచ్చి అతని శక్తి ముందు నిలువలేక ఓడిపోయారు. ఓడిన వారు మారు పలకక సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. వారు సభాసదులతో ఏ ముఖంతో మాట్లాడతారు? అప్పుడు అష్టావక్రుడు అన్నాడు, మా వంటి వారు బందికి ఎదురుపడలేదు, అందుకే భయం లేక సింహంలా ఉన్నాడు. నేడు నా చేతిలో ఓడి మౌనంగా ఉండిపోతాడు. కదలని ఇరుసుతో విరిగిన బండి చక్రంలా మారిపోతాడు. రాజు చెప్పాడు, ఎవడు 30 అవయవాలు 12 అంశాలు 24 పర్వాలు 360 అరల పదార్థాలు తెలుసుకుంటాడో వాడే జ్ఞాని. సో జ్ఞాని అంటే ఎవరండి? 30 అవయవాలు 12 అంశాలు 24 పర్వాలు 360 అరల పదార్థాలు తెలుసుకుంటాడో వాడే జ్ఞాని. అప్పుడు అష్టావక్రుడు చెప్పాడు, 12 అమావాస్యలు 12 పూర్ణిమలు 24 పర్వాలు ఋతురూపాలు అయినటువంటి 6 నాభులు మాసాలు 12 అంశాలు దినాలు 360 ఇలా నిరంతరం తిరిగే కాలచక్రమే నిన్ను రక్షిస్తుంది అన్నాడు. సో మరలా చెప్తాను చూడండి, 12 అమావాస్యలు 12 పూర్ణిమలు 24 పర్వాలు ఋతురూపాలైన 6 నాభులు మాసాలు 12 అంశాలు దినాలు 360 ఇలా నిరంతరం తిరిగే కాలచక్రమే నిన్ను రక్షిస్తుంది అన్నాడు. అంటే చూడండి, అసలు అప్పట్లోనే ఒక సంవత్సరానికి ఎన్ని ఉంటాయి ఏంటి మొత్తం లెక్కలేస్తారు మన వాళ్ళు అప్పట్లోనే. ఈ మధ్య వచ్చేసి టైం టేబుల్ గడియారాలు ఇవన్నీ అప్పట్లోనే ఇవన్నీ మన వాళ్ళు వేశారు. ఇక రాజు పలికాడు, 2 గుర్రాల వలె కలిసి ఉండి డేగవలె హఠాత్తుగా ఆకాశంలోంచి దిగుతాయో ఆ రెండింటి గర్భాన్ని ఏ దేవతలు ధరిస్తారు, వారు దేన్ని పుట్టిస్తారు అన్నాడు. అప్పుడు అష్టావక్రుడు అన్నాడు, ఆ 2 నీ శత్రువుల ఇళ్లపై కూడా పడవు. వాయువు సారథిగా కల మేఘం ఈ 2 గర్భాన్ని ధరిస్తుంది. ఆ 2 మళ్ళీ మేఘరూపమైన గర్భాన్ని పుట్టిస్తాయి. నిద్రించే సమయంలో కళ్ళు మూయనిది ఏది? పుట్టిన దేనికి నడిచే శక్తి ఉండదు, దేనికి హృదయం ఉండదు, ఏది వేగంగా పెరుగుతుందో తెలుపు అన్నాడు. చేప నిద్రిస్తున్నా కళ్ళు తెరిచే ఉంచుతుంది, గుడ్డు జన్మించినా కదలలేదు, రాతికి హృదయం లేదు, నది వేగంతో పెరుగుతూ ఉంటుంది. రాజు పలికాడు, నీ శక్తి అమానుషం, దైవికం. నీవు బాలుడువైనా నా దృష్టిలో వృద్ధుడివే. వాద ప్రతివాదాల్లో నిన్ను మించినవాడు లేడు. నీకు యజ్ఞ మండపంలో ప్రవేశం కల్పింపబడుతోంది. నీవు కలవాలనుకున్న బంది ఇతడే అని చూపించున్నాడు. మరి ఆ తర్వాత బందికి అష్టావక్రుడి మధ్య ఏమని సంవాదం జరిగింది? అష్టావక్రుడు బందిని ఓడించాడే లేదా? ఆ తర్వాత ఏమైంది? రేపు డిస్కస్ చేద్దాం.